మావోయిస్టుల దాడితో ఏఓబీలో టెన్షన్. కాసేపట్లో పోలీసుల మృతదేహాలకు పోస్టుమార్టం. బడ్జెట్పై నేడు కేసీఆర్ సమాలోచనలు. కేబినెట్ సమావేశంలో చర్చలు. రెండు 2019లోపు పోలవరం పూర్తి చేస్తామన్న బాబు. ప్రతిపక్షాల విమర్శలపై ఆగ్రహం. నేడు టీజేఏసీలో సమావేశం. నిరుద్యోగ నిరసన ర్యాలీపై చర్చ. సిరీస్ హ్యాట్రిక్ సాధించిన టీమిండియా. 3 ఫార్మాట్లలోనూ ఓడిన ఇంగ్లాండ్. ఏఓబీలో మావోయిస్టు ల్యాండ్ మైన్ అటాక్ లో ప్రాణాలు కోల్పోయిన పోలీసుల మృతదేహాలకు మరి కాసేపట్లో పోస్టుమార్టం నిర్వహించనున్నారు. మావోయిస్టుల దాడితో ఆంధ్ర ఒడిశా సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సంఘటనా స్థలం నుంచి మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ కోటి అందిస్తారు. థ్యాంక్ యూ. ఏఓబీలో నిన్న మావోయిస్టులు ఏదైతే ఘాతుకానికి తెగబడ్డారో ఆ ప్రదేశంలో మనం ఇప్పుడున్నాం. ఇది జాతీయ రహదారి 26 ఆంధ్ర ఒరిస్సా రాష్ట్రాలను కలిపేటువంటి జాతీయ రహదారి. ఈ జాతీయ రహదారిపై ఈ కలవర్ట్ వద్దే నిన్న మావోయిస్టులు పేల్చివేయడం జరిగింది. ఇప్పుడు మనం చూస్తున్నాము ఈ కలవర్ట్లో ముందు పాత్ర పెట్టారు. ఇక్కడ ల్యాండ్ మైన్ పేలటం వల్ల ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే కలవర్ట్ పైన ఉన్నటువంటి సిమెంట్ ఈ వంతెన ఎగిరి అవతల పడింది. ఇటు నుంచి వస్తున్నటువంటి పోలీసుల వాహనం ఇక్కడే తునకలై ఎగిరిపడిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోడ్డు అంతా కూడా పూర్తిగా ధ్వంసమైపోయిన పరిస్థితి కనిపిస్తుంది. రోడ్డు ధ్వంసం అవడంతో నిన్న రాకపోకలు కూడా ఆగిపోయాయి. తెల్లవారి వరకు రాకపోకలు కూడా ఆపేశారు. ఈ పెద్ద ఎత్తున నిన్న ల్యాండ్ మైన్ వ్యూహాత్మకంగా పోలీసులు ప్రయాణించిన తర్వాత ఆ టైమింగ్ ప్రకారం పేల్చేయడం జరిగింది. ఎందుకంటే ఈ జాతీయ రహదారిపై అనేక వాహనాలు తిరుగుతుంటాయి. ప్రధానంగా లారీలు ట్రాన్స్పోర్టేషన్ ఎక్కువగా ఉంటుంది. ఈ ట్రాన్స్పోర్టేషన్ ఎక్కువగా ఉన్న సందర్భంలో ఇక్కడ ఏ వెహికల్ పాడవకుండా ఏ వెహికల్ ని టార్గెట్ చేయకుండా ఓన్లీ పోలీసుల వాహనాన్ని టార్గెట్ చేయడం చూస్తుంటే ఇది పక్కా వ్యూహంతో పక్కా సమాచారంతో జరిగినట్టుగా తెలుస్తుంది. ఇది కోరాపూట్ నుంచి బయలుదేరిన కొద్దిసేపటికి అంటే ఇక్కడ నుంచి 75 కిలోమీటర్లు ఉంటుంది. 75 కిలోమీటర్ల దూరంలో ప్రయాణించినటువంటి పోలీసులు ఇక్కడికి వచ్చేసరికి ల్యాండ్ మైన్ ఎగ్జాక్ట్ గా పేల్చడం, ఇది ధ్వంసం అయిపోవటం ఇక్కడ నుంచి మనం చూడొచ్చు. ఇక్కడ నుంచి ఇక్కడి నుంచి ఏదైతే ముందు పాత్ర పేలి పోలీసుల వాహనం ఎగిరిపడిందో అక్కడ వాళ్ళకి పోలీసులకు సంబంధించిన బట్టలు, షూ అట్లాగే ఇతరత్ర అన్ని ఉంది. ఇప్పుడు మనం చూస్తున్నాం అక్కడ ఎగిరిన ఆ వెహికల్ మనం పెద్ద ఎత్తున చూస్తే ఇక్కడ చెట్టుకు తగిలింది. పెద్ద ఎత్తున అంటే సుమారు 20-25 అడుగుల ఎత్తులో వాహనం పోయి పైకి చెట్టుకు తగిలి అక్కడి నుంచి పక్కనే ఉన్నటువంటి ఏదైతే చిన్న లోయలాగుందో ఆ లోయ లాంటి ప్రాంతంలో పడిపోవడం జరిగింది. ఈ వాహనం ప్రయాణిస్తున్న సమయంలో మొత్తం 13 మంది దాంట్లో ప్రయాణిస్తున్నారు. 5 అక్కడికక్కడే మృతి చెందారు. ఈ స్పాట్లోనే 5 మృతి చెందారు. వారు చూడొచ్చు వాళ్ళ చెప్పులు, వాళ్ళ టోపీలు, అట్లానే వాళ్ళు వినియోగించినటువంటి వాటర్ బాటిల్స్ అన్ని కూడాను ఈ వాహనం నుంచి పడిపోవడం జరిగింది. వాహనం కూడా నుజ్జు అయిపోయి పాట్లుగా విడిపోయి చిన్న చిన్న వస్తువులుగా విడిపోవడం జరిగింది. అసలు ఈ వాహనం చూస్తే గుర్తుపట్టలేని విధంగా ఆ చెట్టుకి అంత ఎత్తు ఉన్న చెట్లు అంటే సుమారు 25 అడుగుల ఉన్న చెట్టు తగిలి కిందకు వచ్చి ఈ లోయలో పడిపోవడం జరిగింది. ఇప్పుడు మనం చూస్తున్నాం పోలీసుల యొక్క సూట్ కేసులు కావచ్చు, అట్లాగే ఇతరత్ర అన్ని కూడాను వాళ్ళు క్యారీ చేస్తున్నటువంటి అన్ని వస్తువులు కూడా ఇక్కడ పడిపోవడం జరిగింది. అసలు వాహనాన్ని అయితే ఏ వాహనం అనేది గుర్తుపట్టలేని పరిస్థితుల్లో మనకి ఇక్కడ కనిపిస్తుంది. పోలీసులు ఉన్నటువంటి క్యారేజీ పాపం వాళ్ళు భోజనాలు తెచ్చుకున్న క్యారేజీలు సుమారు 5 ప్రాంతాలు జరిగింది. రాత్రికి వాళ్ళు భోజనం చేయడానికి తెచ్చుకున్నటువంటి క్యారేజీలు కూడా అలానే ఉన్నాయి. అలాగే వాళ్ళు క్యారీ చేస్తున్నటువంటి వారి బట్టలు, మంచినీళ్ళ బాటిల్స్ అన్ని కూడా ఇక్కడ మనం స్పష్టంగా చూడొచ్చు. నుజ్జు అయిపోయింది ఈ వాహనం గుర్తుపట్టలేని విధంగా. సుమారు మందు పాత్ర పేలి 13 మంది ప్రయాణిస్తున్న వాహనం 25 అడుగుల ఎత్తులోకి వెళ్ళి చెట్లు తగిలి కిందకొచ్చి ఇక్కడ పడిపోయింది. ఈ వాహనం పరిస్థితి చూస్తుంటే ఈ జరిగిన ప్రమాద తీవ్రత ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవచ్చు. సుమారు 15 రోజులు 2 నెలల క్రితం జరిగినటువంటి మల్కనగిరి ఏదైతే మల్కనగిరిలో ఈ ఓపెన్ ఫైర్ లో చనిపోయినటువంటి 29 మంది మావోయిస్టుల సంబంధించి
ప్రతీకార చర్యగానే ఇది జరిగినట్టుగా మనం ఊహించుకోవచ్చు. అలాగే వారు కూడా ఈరోజు దానికి సంబంధించి మావోయిస్టులు కూడా తమ లేఖని కానీ తమ సమాచారాన్ని కానీ బయటికి రిలీజ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిన్న సాయంత్రం జరిగిన ఈ ఘటన రాత్రి సహాయక చర్యలు ముమ్మరం చేయడానికి కూడా చాలా అవసరపడిన పరిస్థితి. మొత్తం 13 మందిలో 5 స్పాట్లో చనిపోగా ఒక 6 సాలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సాలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఒకళ్ళు చికిత్స పొందుతూ ఒక జవాన్ చనిపోగా మరొక 5 తీవ్ర గాయాలయ్యాయి. అందరూ కూడా హెడ్ ఇంజరీస్తో పాటు వివిధ రకాలైన గాయాలు పాలయ్యారు. వారందరికీ పరిస్థితి విషమంగా ఉందని తెలియటంతో హుటాహుటిన అక్కడి నుంచి అధికారులు విశాఖ KGHకి మెరుగైన చికిత్స కోసం తరలించారు. వారికి ప్రస్తుతానికి చికిత్స పొందుతున్నారు. మరొక 2 పరిస్థితి రాత్రికి తెలియలేదని చెప్పి ప్రకటించినప్పటికీ ఈరోజు ఉదయం ఆ ఇద్దరు యొక్క ఆచూకీ కూడా లభ్యం కావాల్సి ఉంది. వారి సమాచారం కూడా తెలియాల్సి ఉంది. మొత్తం 13 మంది ప్రయాణిస్తున్న వాహనంలో 11 మంది ఆచూకీ తెలిసింది. ఇంకొక 2 ఆచూకీ ఇంకా పోలీసులు అనౌన్స్ చేయాల్సి ఉంది. అయితే మనం చూస్తుంటే నిజంగా ఈ పోలీసు వాహనం నుజ్జునుజ్జైపోయి తునాతునకలు అయిపోయి పార్ట్లు ఎక్కడ ఉంది అని తెలియని పరిస్థితి. ఇది ఒక మినీ వ్యాన్, టాటా కంపెనీకి సంబంధించిన వ్యాను. అసలు ఇది ఏంటనేది కూడా గుర్తుపట్టలేని విధంగా ఉంది. సుమారు ఆ మందు పాత్ర పేలటంతో 25 అడుగుల పైకి ఎగిరి చెట్టుకు తగిలి కిందొచ్చి ఇక్కడ ఈ ప్రాంతంలో పడిపోయింది. ఇక్కడ పాపం పోలీసుల యొక్క బట్టలు, వాటర్ బాటిల్స్, క్యారేజీలు, వారి యొక్క టోపీలు, వాళ్ళ షూ అంతా కూడా చెల్లా చెదరగా పడిపోయి ఉన్నాయి. ఈ ప్రాంతం అంతా కూడా నిజంగా రాత్రి భయానక వాతావరణం. ఓవైపు కలవట్టు పేలి నిలిచిపోయిన వాహనాలు, మందు పాత్రలు ఇంకేమైనా ఉన్నాయా, ఇంకెక్కడైనా ఉన్నాయా, ఇంకేదైనా ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నాయని కూంబింగ్ చేయడం కోసం వచ్చిన పెద్ద ఎత్తున వచ్చిన పోలీస్ బలగాలు. మరోవైపు ఇక్కడ నిలిచిపోయిన వాహనాల తరకు డ్రైవర్లు. ఈ ప్రాంతం అంతా కూడా చాలా భయానక వాతావరణం, ఒక యుద్ధ వాతావరణం కనిపించింది. ఓవైపు ఏదైతే మావోయిస్టుల మందు పాత్రలో పేలినటువంటి జవాన్లకు సంబంధించిన మృతదేహాలు, మరోవైపు క్షతగాత్రుల ఆర్తనాదాలు, ఇవన్నీ కూడా రాత్రి నిజంగా చిన్న భిన్నమైన పరిస్థితి. దీనికి సంబంధించి పోలీసులు కూడా ఈరోజు ముమ్మరం చేసే పరిస్థితి కనిపిస్తుంది. వాహనాల రాకపోకలు కూడా తెల్లవారి 3 గంటల నుంచి ఏదైతే లోడు లేకుండా ఎంటీ వాహనాలు వస్తున్నాయో అవి మాత్రం తిరగలుగుతున్నాయి. మరి కాసేపట్లో క్రేన్ కూడా వచ్చింది. ఇక్కడ ఈ ప్రస్తుతానికి ఈ రోడ్డు సరిచేసి వాహన రాకపోకలను సరిచేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇది ప్రస్తుతానికి ఉన్న తాజా అప్డేట్స్. కెమెరా పర్సన్ హరితో కోటేశ్వరరావు, NTV ఏఓబి నుంచి. షార్ట్ బ్రేక్ తీసుకుందాం.